సిస్టమ్ ఆఫ్ భక్తి. మీరు ఎప్పుడైతే మా సిస్టమ్ని ఫాలో అవుతారో అప్పుడు చేస్తాం. సో మీ సిస్టమ్ని ఫాలో అవ్వాలంటే ఏం చేయాలి? మీ మీ పూజా మందిరానికి మా పూజా మందిరానికి పూజా మందిరానికి వెళ్ళిన తర్వాత ఏదో మా ఏదో మత్తు ఏదో ఉంటుంది, అది మీద వాళ్ళు తట్టురు ఏదో అయి తట్టుంది. ఇక మేము నా క్రిస్టియన్స్ ఏదో క్లోరోఫామ్ తీసుకొని పట్టుకొని కొట్టి టచ్ అనగానే కింద పడడానికి హిందువులం. ఓకే, మేము పూజ చేసేది కాళీమాత, మేము ఆరాధించేది మహాకాల్ని. సో అంటే ఇప్పుడు మీరు అన్నారు అంటే మేమేమన్నా క్రిస్టియన్స్ అది అని చెప్పి. అవును. ఇప్పుడు మీరు హిందువులు అన్నారు. సో హిందువులు అన్నప్పుడు ఇంతకుముందుకు ఒక మాట మాట్లాడారు, నార్మల్గా పూజలు చేస్తే మోక్ష మార్గం రాదు, సో తంత్ర పూజలు చేస్తేనే మోక్ష మార్గం వస్తుంది అని చెప్పి. సో ఏం నేర్పిస్తున్నారు మరి మీరు హిందువులకి? ఏం నేర్పిస్తున్నారు? ఏదైతే మీరు పని చేస్తున్నారో, ఏదైతే మీరు కర్మ చేస్తున్నారో అది ప్రాపర్ వేగా ఉండాలని నేర్పిస్తున్నారు. ఓకే, అది ఒక సిస్టమ్ ప్రకారం ఉంటే ఖచ్చితంగా మీరు అనుకునే సాధిస్తారు. ఓకే, అంటే ఇప్పుడు ఎవరన్నా మీ దగ్గరకు వచ్చేసి నేను కూడా మీలాగా నేను కావాలనుకుంటున్నా అని చెప్పేసి ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఏం చెప్తారు? వాళ్ళకి అర్హత ఉన్నదో లేదో అనేది ఫస్ట్ మేము చూసుకొని ఉండాలి. ఇప్పుడు ఈ కెమెరామ్యాన్ ఉన్నాడు, చండాల్ కర్మ చేసిన వాళ్ళకి ఎవరిని కూడా మేము దగ్గరికి కూడా సరే. ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి చేంజ్ అవ్వాలనుకుంటున్నా అంటే మీలాగా, సో ఏముండాలి ఆయనకి? ఫస్ట్ మా ఆసనం మా దర్బార్కి రావాలి, మేము చూడాలి ఆమె చండాల్ కర్మ చేసిండా, మంచి కర్మ చేసిండా, ఎవరికైనా సాయం చేసిండా. ఎందుకనంటే తంత్రము రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటేమో నాశనానికి, ఒకటేమో పైకి ఎదగడానికి. చెడు వాళ్లకు మేము తంత్ర విద్య నేర్పిస్తే దాన్ని చెడు ప్రయోగం చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎవరైతే మంచి కర్మ చేసి ఉంటారో వాళ్ళకు మాత్రమే